దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా దేవుడు తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని నూతనంగా మనందరిపై కుమ్మరించారు. ఎందుకంటే ఆ ప్రభువు నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. కేవలము మనల్ని సజీవుల లెక్కలో ఉంచడం మాత్రమే కాదు, కానీ మన జీవనానికి అవసరమైన అన్నిటిని కూడా సమకూర్చి పెట్టే ప్రేమగల మన ప్రియ పరలోకపు తండ్రి. మన అవసరములేంటో మనకు తెలియనప్పటికీ ప్రియులారా, మన భవిష్యత్తును ఎరిగిన ఆ ప్రియ పరలోకపు తండ్రి మనం అడగక ముందే అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు. విశ్వాసంతో వాటన్నిటిని కూడా మనం స్వతంత్రించుకోవాలి. ఎవరెవరైతే ఆ పరలోకపు తండ్రి ప్రేమ ఈరోజంతా నన్ను నడిపిస్తుంది అని విశ్వాసంతో ముందుకు సాగిపోతారో వారి కొరకు ఆ ప్రభు సిద్ధం చేసిన ఆశీర్వాదములన్నీ కూడా ఆ సమయములలో మనకు అందుబాటులోనికి ఆ ప్రభువే తీసుకొని వస్తారు. ప్రియులారా, మరి అంత ప్రేమగల మన తండ్రి ఉండగా ఇక ఏ పరిస్థితిని చూసి మనం భయపడాలి? ఈ ఉదయకాలంలో నిన్న రాత్రి సరిగా నిద్ర లేక నిన్న జరిగిన అన్ని ప్రయాసలను గుర్తు చేసుకొని ఈనాటి ఉదయం కూడా వాటిని గుర్తు చేసుకొని భయపడుతున్నావా? బాధపడుతున్నావా? నీ హృదయం కలవరంతో నిండి ఉందా? యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, మీ హృదయములను కలవరపడనీయకుడు. ప్రియులారా, ఈ లోకంలో మనము అనాథలము, పరదేశులము కాదు. ఈ లోకంలో దేవుడు మనల్ని మన సొంత శక్తితో మనం జీవించాలని వదిలిపెట్టడం లేదు. ఎప్పుడెప్పుడైతే అబ్బా తండ్రి అని ఆ ప్రభుని పిలుస్తూ ఉంటామో ఆ ప్రభు సన్నిధి మనల్ని ఆవరించి ఉంటుంది. ఏ పరిస్థితి మనకు అర్థం కాదో ఆ పరిస్థితులన్నిటి నుండి మనల్ని బయటికి తీసుకుని వస్తుంది. అందుకనే చూడండి, కీర్తనకారుడు 108వ కీర్తన 13వ వచనంలో అంటున్నాడు, ప్రభువు మన పక్షమున ఉండనేనే మనము శౌర్యముతో పోరాడుదుము, ఆయన మన శత్రువులనెల్లా ఓడించును, నాశనము చెయ్యును. అవును ప్రియులారా, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం, మన సొంత బలము వలన కానీ సైన్య బలము వలన కానీ ఎవ్వరు కూడా ఏ యుద్ధంలో, ఏ పోరాటంలో విజయం సాధించలేరు. కానీ ఆ దేవుని ఆత్మశక్తి మీద ఎవరెవరు ఆధారపడతారో ఆ దేవుని ఆత్మశక్తి ఓడించలేని యుద్ధమే లేదు, విజయము ఇవ్వలేని పోరాటమే లేదు. అవును ప్రియులారా, అందుకని ప్రతిరోజు ఉదయమే లేచినప్పుడు అయ్యో ఈరోజు ఎలా ఉండబోతుందో, అయ్యో ఈరోజు ఏ శ్రమలను ఎదుర్కోబోతున్నానో, అయ్యో ఈరోజు నాకు ఎక్కడ అపజయం కలుగుతుందో అలాంటి మాటలు మన నోట్లో నుంచి రానివ్వకూడదు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? మేము ఆ ప్రభువునందు ప్రతిరోజు విజయోత్సాహంతో ముందుకు సాగిపోతున్నాం, ఆ దేవునకు కృతజ్ఞతలు. ఆ ప్రభు మనల్ని ఎక్కడెక్కడ నడిపిస్తున్నాడో, ఎక్కడెక్కడ ఆ క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానం అనే సువాసనను వ్యాపింప చేస్తూ ఆ ప్రభువే తనలో మమ్మల్ని విజయోత్సాహంతో ముందుకు తీసుకొని పోబోతున్నాడు. అది ప్రియులారా విశ్వాసం అంటే, అది ప్రభువులో ఉన్న నమ్మకత్వం అంటే. మనం ప్రభు పట్ల మనకున్న నమ్మకాన్ని మాటల ద్వారా మనం వ్యక్తీకరించినప్పుడు భయాన్ని కాదు, భీతిని కాదు, దేవుడి యొక్క శక్తి ఈరోజు నన్ను ఆదుకుంటుంది, ఏ పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆ ప్రభువు ప్రేమ నాకు ముందు నిలబడి నాకు మార్గాన్ని చూపిస్తుందని, నాకు విజయాన్ని ఇస్తుందని విశ్వాసపు మాటలు మనం పలికితే ప్రభువు తప్పకుండా ఆ కార్యాన్ని మన జీవితంలో ముగింపు చేస్తారు.
అందుకని మన హృదయాన్ని ముందు సిద్ధపరచుకోవాలి. 108వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నా హృదయము ప్రభువునందు నిశ్చలముగా ఉన్నది, నేను ఆ ప్రభువుపై పాటలు పాడి కీర్తించెదను. ప్రియులారా, మనము ఈరోజు విజయం పొందబోతున్నామో అపజయం పొందబోతున్నామో నిర్ణయించేది మన హృదయం. మన హృదయంలో నేను ఈరోజు విజయపథంలో నడుస్తాననే నిశ్చలత ఉన్నట్లయితే తప్పకుండా మన విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆ కార్యాన్ని జరిగిస్తారు. అందుకనే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం మనం చదువుతున్నాం, మీ హృదయాన్ని పదిలపరచుకొనండి, మీ జీవన గతికి మూలాధారం అదియే. అవును ప్రియులారా, ఉదయకాలమే మనము లేచి స్తుతులతో ఆ ప్రభువునకు సింహాసనం ఏర్పాటు చేయాలి. 108వ కీర్తన 2వ వచనం నుంచి కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఉషస్సును నా స్తుతి గీతములతో తంత్రి వాద్యములతో మేల్కొల్పుదును. తెల్లవారు జాము రాకముందే నా దేవుడు ఈరోజు నా ద్వారా గొప్ప కార్యాలు చేయబోతున్నారు, అన్ని పరిస్థితుల్లో నాకు విజయం ఇవ్వబోతున్నారని హృదయంలో ఉన్న నిశ్చలతను బట్టి, ఆ దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని బట్టి మనం స్తుతులతో, కీర్తనలతో, తంత్రి వాద్యములతో ఎవరు లేవకముందు, ఈ రాత్రి ముగిసిపోకముందే స్తుతులతో దేవునికి వందనాలు చెప్తూ మన ఉదయకాలాన్ని మనము ఆరంభించాలి. ప్రియులారా, మనలో మనము దేవునికి వందనాలు చెప్పడం మాత్రమే కాదు, మన కుటుంబ సభ్యులు లేచినప్పుడు వారి మధ్యలోకి వెళ్ళి, జాతుల మధ్య నిలబడి, సమాజం మధ్యలో నిలబడి మన విశ్వాసాన్ని ప్రకటించాలి. నా దేవుని యొక్క కృప ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆయన విశ్వసనీయత మేఘమండలము కంటే కూడా ఎత్తైనది. ఆ కృపగల దేవుడు, ఆ విశ్వసనీయుడైన దేవుడు ఈరోజు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారని మనము దేవునికి వందనాలు చెప్పి అందరి ముందు మాట్లాడినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని మెచ్చి మన పట్ల ఆ దేవుడు చేసిన వాగ్దానములన్నీ కూడా నెరవేరుస్తాడు. చూడండి, పాలస్తీనాను నేను పూర్తిగా నిర్మూలిస్తాను నీ కోసం, ఎదోమీయులు నీ మీదికి వస్తున్నారా, నా పాదరక్షను తీసి వారి మీదికి విసిరివేస్తాను. మిద్యానీయులు నిన్ను కష్టపెట్టాలని వాళ్ళని చూస్తున్నారా, నేను వాళ్ళని నలగద్రొక్కుతాను. ప్రియులారా, ఈ లోకంలో ఏ ఏ శ్రమలు, శోధనలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయో, అది ఆర్థిక సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, వ్యసనాలే కావచ్చు, నువ్వు ఏదో బంధంలో ఉన్నావే కావచ్చు, బయటికి రాలేకపోతున్నావే కావచ్చు, ఇట్లాంటి శ్రమలన్నిటి మధ్యలో ప్రభు వైపు చూసి ఆ ప్రభు చేసే గొప్ప కార్యం పట్ల నీ హృదయం నిశ్చలంగా ఉంటే, బయట సమాజం నుంచి వచ్చే పాలస్తీనా లాంటి, మిద్యానీ లాంటి, ఎదోమీ లాంటి ఎవరు వచ్చినా కూడా వారందరి నుంచి ప్రభువు నిన్ను కాపాడతారు. అంతేకాదు, నీ అంతరంగంలో నీ వ్యసనాలు, నీకు ఇష్టం లేని కార్యాలు కూడా ప్రభువుకి వ్యతిరేకంగా ఇష్టం లేకుండా ఉండవచ్చు. వాటిని కూడా దేవుడు నీలో నుంచి తీసేసి నిన్ను ఆ ప్రభువునకు ఒక బలమైన సాక్ష్యముగా నిలబెట్టుకుంటాడు. యూదా నా రాజదండము అంటున్నాడు ప్రభు, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము అంటున్నాడు. ప్రియులారా, యేసు ప్రభుకి మన హృదయంలో స్థానం ఇచ్చినా చాలు. ఆ రక్షణనిచ్చిన యేసు నామంలో నాకు రక్షణ ఉంది, ఆయన నామమే ఈరోజు నాకు అన్ని పరిస్థితుల నుంచి విడుదలను కలిగిస్తుంది. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు నా పక్షమున ఉండగా నాకు విరోధి ఎవరు అనే రక్షణ అనే శిరస్త్రాణమును మనము ధరించి ఉన్నట్లయితే, ప్రియులారా, యూదా గోత్రపు సింహమైన యేసు ప్రభుల వారు తన నామములో అన్ని పరిస్థితులలో మనకు విజయమునిస్తారు. కానీ హృదయము ప్రభు పట్ల నిశ్చలంగా ఉండడము చాలా ముఖ్యం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ప్రభువు ఇశ్రాయేలు ప్రజలు బంధనాలలో ఉండి వాళ్ళు కన్నీరు కారుస్తున్నప్పుడు ఎవరి హృదయం నిశ్చలంగా ఉందా, ఎవరు నన్ను నమ్ముతున్నారా, నేను వారి పక్షంన పోరాడతానని ఎవరైనా చెప్తారా అని ఇశ్రాయేలు ప్రజల వైపు చూస్తున్నప్పుడు అందరూ కూడా భయముతో, భీతితో వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు దేవుడు గిద్యోన్ని ఎన్నుకొని తన దూతను పంపించి, సురాగ్రని నేను నీకు తోడై ఉన్నాను అని
తన వాగ్దానాన్ని వినిపిస్తున్నప్పుడు గిద్యోను అంటున్నాడు, ప్రభా మీరు మాకు తోడుగా ఉంటే, తన హృదయంలో ఉన్న అన్ని అరమరికలను, అన్ని అనుమానాలను ప్రభు ముందు బయట పెడుతున్నాడు. మా పూర్వీకులకు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారని చెప్తున్నారు కదా, మరి మా జీవితంలో ఎందుకు అది జరగడం లేదు? ఎందుకు ఈ మిద్యానీయులు మమ్మల్ని రాజ్య రంపాన పెడుతున్నారు? మా పంటనంతా కూడా తీసుకుని వెళ్తున్నారు, మా పైరునంతా కూడా నాశనం చేస్తున్నారు. ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ మిద్యానీయుల వెంట మమ్మల్ని వాళ్ళకి ఎరగా వేశారు? ప్రియులారా, చూడండి గిద్యోను హృదయంలో ఎంత ఆందోళన, ఎంత గజిబిజి ఉంది చూడండి. కానీ ప్రభువు మరలా నీ ద్వారానే నేను గొప్ప కార్యం చేయబోతున్నాను అన్నప్పుడు ఇంకా అతని హృదయంలో నెమ్మది రాలేదు, నమ్మలేకపోతున్నాడు. ప్రభా ఇది నిజమే అయితే నేను బలి అర్పణ తీసుకొని వస్తాను, అది నువ్వు స్వీకరించాలన్నప్పుడు అతని విశ్వాసాన్ని పెంచడానికి అతడు తీసుకొచ్చిన బలి అర్పణను ఆ దేవదూత స్వీకరించినప్పుడు అప్పటికి కూడా ఇంకా అతనికి హృదయంలో నెమ్మది రాలేదు, నిశ్చలత రాలేదు. చూడండి, మరలా ఇంకొక పరీక్ష పెడుతున్నారు. నిజంగా దేవుడే మాతో మాట్లాడుతుంటే, నిజంగా దేవుడు మా పక్షమున పోరాటం చేయబోతుంటే, నిజంగా మా శత్రువుల నుంచి, మాకు విరోధుల నుంచి మాకు విడుదలను కలిగిస్తూ ఉంటే, ఈ పొలమంతా కూడా నేను ఒక ఉన్నిని, గొర్రెల యొక్క ఉన్నిని అక్కడ పరుస్తున్నాను, దానిలో మాత్రమే మంచు పడాలి, చుట్టూ అంతా మంచు పడకూడదంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ప్రియులారా, దేవుని యొక్క కృప, విశ్వసనీయత ఆకాశము కంటే ఎత్తైనది కాబట్టి అతనిలోని అవిశ్వాసాన్ని తీసివేయడానికి అతడు కోరుకున్నట్లుగా తను కోరుకున్న గుర్తునిస్తున్నాడు. ఆ ఉన్ని మీద మాత్రమే మంచు పడింది, చుట్టూ అంతా కూడా పొడిగా ఉంది. మరలా అతన్ని పరీక్ష పెడుతున్నాడు, మరలా ఇంకొక గుర్తు అడుగుతున్నాడు. ఈ ఉన్ని మాత్రం పొడిగా ఉండాలి, చుట్టుపక్కల పొలం అంతా కూడా మంచుతో తడిసిపోవాలి. ప్రియులారా, మనలో విశ్వాసాన్ని కలిగించడానికి మనం ఎన్ని గుర్తులను అడిగినా అవన్నీ చేయడానికి ప్రభువుకి సాధ్యమే. ప్రభువుకి అసాధ్యమైనది లోకములో లేదు. కాబట్టి మన హృదయము ప్రభువులో నిశ్చలంగా ఉందా? మనం ఎదుర్కోబోతున్న ఆ విజయోత్సవం గురించి ముందుగానే మన ప్రభునకు స్తుతులు తెలియచేస్తున్నామా? దాని కొరకు ప్రతిరోజు ముందుగానే మనం సిద్ధపడాలి. అటువంటి కృపను మనందరికి అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఉదయకాలమే మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రం. కానీ ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానాలు మా హృదయాన్ని కలవరపరుస్తుండగా ప్రభా, అయ్యా మీరు మమ్మల్ని వదిలివేశారని అయ్యా మేము కన్నీరు కారుస్తూ ఉండగా ఈరోజు మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. విజయోత్సాహంలో మీరు ముందుకు సాగాలంటే ప్రభువు మీ పక్షమున ఉన్నాడని మీరు నమ్మాలి అంటున్నారు ప్రభా. ముందుగానే తంత్రీవాద్యములను, స్తుతులను, స్తోత్రములను తెలియచేయాలంటున్నారు. ప్రభు ఇచ్చే విజయోత్సాహాన్ని బట్టి హృదయ నిశ్చలత కలిగి ఉండాలంటున్నావు ప్రభా. నీకు స్తోత్రం. మా కొరకు నాయన పాలస్తీనాని, నాయన మిద్యానును ప్రభా, ఎదోమును ప్రభా నువ్వు శిక్షించబోతున్నావు. ఎవరెవరైతే అయ్యా మా కన్నిటికి కారణమవుతున్నారు, అన్యాయంగా నాయన మమ్మల్ని శిక్షలకు గురి చేస్తున్నారు, వారందరిని నువ్వు శిక్షించబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రం. నువ్వు మమ్మల్ని రాజదండంగా ఈరోజు పైకి లేపుతున్నావు ప్రభా. యేసుక్రీస్తు ప్రభుల వారిని రక్షణ శిరస్త్రాణమును ధరించిన మేమందరము కూడా ప్రభా సర్వాంగ కవచాన్ని ధరించి ప్రభా విశ్వాసంతో ముందుకు సాగిపోతుండగా ఈరోజు అన్ని పరిస్థితులలో మాకు విజయాన్ని ప్రసాదిస్తున్నందుకు మీకు వందనములు తెలియచేసుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియులారా, యేసు ప్రభు నామంలో మనకు అన్నీ కూడా సాధ్యమే. కాబట్టి యేసు ఆయన నామంలో విశ్వసించిన వాళ్ళందరూ కూడా రక్షింపబడుదురు అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో ఈరోజు మనం అన్ని విషయాల్లో విజయాన్ని పొందుదాం, ప్రభులకు సాక్ష్యంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.